హాయ్ హలో అందరూ బాగున్నారండి. మా చెల్లోళ్ళ ఇంటికి వచ్చాను. మా చెల్లోళ్ళ ఇల్లు చూసారా అట్లా ఉందో. పడుకునే ప్లేస్ వరకు మంచిగా ఉంచుకున్నాడు. ఇక మంచం నిండా అన్నీ పేర్చి ఉంచాడు సామాన్లు. అసలు ఇల్లు దారం పోయి బుధారం అంటే ఇలాగే ఉంటుందేమో. మగవాళ్ళు ఉంటే ఇల్లు ఇలాగే ఉంటుంది. చూడండి, నేను అక్కడి నుంచి పంపించిన బట్టలన్నీ ఇలా గుట్ల గుట్లగా పడేశాడు. మంచం అంతా అసలు బట్టలు పేర్చి ఉంచాడనమాట. అసలు ఎక్కడే ఉన్నాయి అన్నమాట సామాన్లన్నీ. వాడు కుదరలేదు, వాడికి ఏం చేసుకోవడానికి తెలియలేదు. ఇక పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నట్టున్నాడు. తపాలాలు 2 పాడు చేసి పెట్టాడు, పాడైపోయినాయి. ఇక సామాన్లన్నీ దుమ్ము కొట్టుకుపోయినాయి. మా చెల్లి అక్కడే ఉంటాం వాళ్ళ 5 నెలలు. ఇక వాళ్ళ కోడలు కూడా లేదు, డెలివరీకి వెళ్ళింది. చూడండి, అన్నీ దుమ్ములు కొట్టుకుపోయినాయి. అన్నీ బాగు చేపియాలి. ఇల్లంతా శుభ్రం చేయాలంటే చాలా టైం పట్టిద్ది. ఏ సామాను బాగాలేదు, అన్నీ కడగాల్సిందే. చూడండి, అస్సలు ఏ విధంగానూ ఏ గది కూడా సరిగా లేదు. అన్ని గదుల్లో సామాన్లు అలా గుట్ల గుట్లగా పెట్టాడు. బ్రష్లు అయితే పడేయకుండా అలాగ డబ్బాలో పెట్టి ఉంచాడు. బట్టలు ఇప్పి అక్కడ పడేశాడు. నీళ్ళు లేవు, అసలు ఏమీ లేవు. మా అబ్బాయి అలా చేశాడు. మా చెల్లెళ్ళ కొడుకు అన్నమాట. కరెంట్ వేపిస్తున్నాడంట. సామాన్లు కొనుక్కొచ్చి పెట్టాడు. మంచం నిండా పేర్చుంచాడు. బాయ్.